ఇంకా కూడా దయ వస్తలేదు ఇంకా వాళ్ళకి ఇట్లనే అవుతుందా ఇంకా నెగ్లెక్ట్ చేస్తారా అరుస్తేనేమో అరిచిండ్రు గొడవ పెట్టిండ్రు అంటారు మనకి ఏమంటలేదు అవుతుంది ఇంట్లోకి వచ్చి నెలలు తిరిగిండ్రు ఏడ ఇస్తలేరు ఫ్యామిలీకి అని పెద్ద ఫ్యామిలీ అని అక్కడ వాళ్ళని అక్కడనే ఇక్కడ వాళ్ళని ఇక్కడనే ఉంచి 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 ఈ ఆలత అయిపోతుంది ఇల్లన్నా డబుల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి లేకనే ఏడుస్తున్నాం వాడిని ఇప్పుడు 20 కొంపలలో వాడికి 20 సంవత్సరాల నుంచి మేము కావాలి మాకు అడుక్కునేటివి మేము మళ్ళీ తర్వాత కోరుకుంటాం వాళ్ళ దగ్గరికి పోయిన కాలేజీలు బతుకులాడి కోరుకుంటాం డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వాలి ఇల్లు లేదు 40 ఏళ్ళ నుంచి కిరాయికి దానికే అయిపోతుంది ఏ ఇల్లు ఎవరు ఇల్లు ఇస్తలేరు ఇల్లు ఖాళీ చేయండి చాలా పెద్ద ఫ్యామిలీ అని ఇక్కడొక్కరిని అక్కడొక్కరి నుంచి వరకు ఇగో ఈ పరిస్థితి వచ్చింది అమ్మ దగ్గరికి పెడతారని మేము ఆశ మీద ఉన్నాము వాళ్ళు ఎవరేం పట్టించుకుంటలేరు సరిగ్గా ఇంట్రెస్ట్ తీసుకొని గట్టిగా తీసుకుంటే మాకు ఇప్పటి వరకు వచ్చేస్తుండే మా బాబు మాకు వాళ్ళు పట్టించుకోకనే కదా ఇంత బాధపడేది మేము ఇంకెన్ని రోజులు 3 అయిపోయింది 4 అవుతుంది ఇప్పుడు 4 రోజుల నుంచి ఏంది బాధ మాకు కొంచెం దయచేసి మీరే ఆలోచన చేసుకొని జర పట్టించుకోండి జర ఇంట్రెస్ట్ తోటి జర ఎత్తుకుంటే ఎంతగానో చూస్తాం చెప్పు మేము మాకేం తెలుసు అని ఆడవాళ్ళము ఎక్కడ పోయి చూస్తాం మేము పోనీ ఆ గుంతలకు దిగి చూసేవాళ్ళమా ముసలోళ్ళం మేము దయ చూడండి మీరే మీకోసమని ఎదురు చూస్తున్నాము ఎతికి తెచ్చి పెడతారు కదా అని ఏమీ అంటలేము మేము ఎక్కువ మాట్లాడతలేము కూడా మా ప్రాబ్లం మేము చెప్పుకొని ఉంటున్నాము కూలి చేసుకుని రోజు కూలి చేసుకొని రాత్రికి వచ్చి వండుకొని తినాలా ఇల్లు కిరాయిది మేము ఎవరికి ఓటేసి ఏం లాభము పట్టించుకొని ఇది తిరిగి ఏం లాభము ఇంట్లో ఎవరికి రేషన్ కార్డు లేదు ఎన్ని రోజులని 40 సంవత్సరాల నుంచి కిరాయి బతికే కూలి చేసుకోవాలి కిరాయికి కట్టాలి 10,000 15,000 8,000 9,000 ఏడవైనా ఫ్యామిలీకి కిరాయికి ఇస్తలేరు ఇల్లు ఎవరంతలో వాళ్ళు అలాగుండి ఈ ప్రాబ్లము ఒక దగ్గర ఉంటే ఇదంతా పట్టించుకొని ఉంటుండే